యోనా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో చూస్తున్నప్పుడు నావికులు భయపడి వారి యొక్క నావలో ఉన్నటువంటి సరుకులను ఆ సముద్రంలో పాడవేసి ఎంతో భయపడుతూ కంగారు పడుతూ ఉండగా అప్పటికి యోనా ఓడ అడుగునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను అని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఈనాడు యోనాను ఒక ప్రశ్న అడిగితే యోనా అన్నా అంత భయపడాల్సిన పరిస్థితిలో, మరణం ఎదురు కనబడుతున్నటువంటి స్థితిగతుల్లో, ఎంతో వ్యాధులతో బాధపడాల్సినటువంటి సంఘటనలో ఎలా గాఢ నిద్ర పట్టింది నీకు? యోనాను అడగడమే కాదండి, నాడు మన జీవితాలను కూడా అడగాల్సిన అవసరం ఉంది. ఎన్నోసార్లు దేవుని మార్గానికి దూరమై మన ఇష్టానుసారమైన మార్గాల్లో తిరుగుతూ వ్యర్థ బ్రతుకులను బ్రతుకుతూ దేవునికి కన్నీరు తెప్పించేటటువంటి జీవితాన్ని జీవిస్తూ ఎన్నోసార్లు వ్యసనాల చేత చుట్టా బీడీ కళ్ళు సారా సినిమా డ్రామా అంటూ లోకానుసారమైన బ్రతుకుల్లో బ్రతుకుతున్న మనమును కూడా దేవునికి దూరమై భయము లేక గాఢ నిద్రలో అనగా ఇకేం జరుగుతుందనే ఆలోచన లేకుండానే ఒకసారి ఆలోచన, ఎలా గాఢ నిద్ర పడుతుంది? అసలు గాఢ నిద్ర ఎప్పుడు పడుతుంది? మన జీవితాల్లో గాఢ నిద్ర పోయేటటువంటి సందర్భం ఎప్పుడు ఉంటుంది? మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ప్రశాంతత కలిగినప్పుడు గాఢ, అలసిపోయినప్పుడు గాఢ నిద్ర, పనులన్నీ చక్కబెట్టుకున్న తర్వాత గాఢ నిద్ర. యోనా తన జీవితంలో దేవుని మార్గానికి వ్యతిరేక మార్గంలో వెళ్తూ దేవుని చిత్తానికి దూరమైన చిత్తముగా చేసుకుంటూ తన బ్రతుకుని తను బ్రతకడానికి వెళ్ళిపోతూ దేవుని ఆలోచన కాక తన ఆలోచనతో నడవడానికి వెళుతూ ఉన్నాడు. నీనెవేకి వెళ్ళమని దేవుడు చెప్పారు, తార్షీష్కి వెళ్తున్నాడు. దేవుడు వెళ్ళమన్న మార్గం ఒకటి, యోనా వెళుతున్న మార్గం ఒకటి. ఎలా గాఢ నిద్ర బట్టి ఈనాడు మనకు కూడా, మన జీవితాల్లో కూడా పాపంలోనే గాఢ నిద్ర, శాపంలోనే గాఢ నిద్ర, అహంకారంలోనే గాఢ నిద్ర, అధికారంలోనే గాఢ నిద్ర, మన జీవితాల్లో ఎలా పడితే అలాగా గాఢ నిద్రను వహిస్తూ మత్తులమైపోయిన వారముగా ముందు జరుగుతుందేదో చూడలేక, భవిష్యత్తును తెలుసుకోలేక ఇంకా నిర్లక్ష్యంలోనే నిర్భయముగా జీవిస్తూ ఉన్నాం. జాగ్రత్త! గాఢ నిద్రను వీడి ప్రభువును క్షమించమని కోరు ప్రభు పాదాలు పట్టుకొని ఆయన మార్గంలో నడిచే వారముగా ఎక్కడైనా ఉందాం. గాఢ నిద్రపోయే వారం పశ్చాత్తాపడే దేవుని పాదాలు పట్టువారు ఉండాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు. అటు దీవెన మనకు దేవుడిచ్చును గాక. ఆమేన్.